ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. దేవీ నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయి. స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ దేవీ నవరాత్రులలో విశేషించి మహిళలందరూ కూడా చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అందరం అలా పూజలు చేసుకుంటూనే ఉన్నాం. పూలతో కుంకుమతో రకరకాల నివేదనలు సమర్పించి చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ పూజా విధానంలో పూజ చేసేటప్పుడు చాలామందికి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుంకుమ పూజ చేసేటప్పుడు ఈ సందేహాలు ఎక్కువవుతూ ఉంటాయి. అవేంటంటే, ఈ కుంకుమ పూజ చేసేటప్పుడు మనం విగ్రహానికి పూజ చేయాలా, ఫోటోకి కూడా పూజ చేసుకోవచ్చా అనే సందేహం. విగ్రహానికి పూజ చేసుకోవచ్చు, ఫోటోకి కూడా పూజ చేసుకోవచ్చు, పర్వాలేదు. విగ్రహం అయితే ఒక పళ్ళెంలో ఈ విగ్రహాన్ని నుంచి చక్కగా కుంకుమతో కానీ పుష్పాలతో కానీ హాయిగా పూజ చేసుకోవచ్చు. అదే ఫోటో అనుకోండి, అక్కడ ఆ ఫోటో దగ్గరే కొంచెం ఆ క్రింద ఒక పళ్ళెం పెడితే మంచిది. ఎందుకంటే క్రింద అలా వేసేసామంటే బాగుండదు కాబట్టి అక్కడ ఆ ఫోటోకి చూపిస్తూ ఆ కుంకుమ వేస్తూ పూజ చేసుకోవాలి. సాధారణంగా చూపుడు వేలు చిటికెన వేలు విడిచిపెట్టి బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు ఈ మూడిటిని ఉపయోగించి కొంచెం కుంకుమ వేసుకోవాలి. చాలా కొంచెం కుంకుమ వేసుకుంటూ పూజ చేసుకోవాలి. అలా కాకుండా మన పూర్వీకుల నుండి వచ్చినటువంటి గౌరీదేవి, రాతి గౌరీదేవి ఉంటుంది చాలామందికి. ఆ రాతి గౌరీదేవి క్రింద గంధపు సాన పెట్టి ఉంటుంది. ఆ రాతి గౌరీదేవిని కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. కుంకుమతో కానీ పుష్పాలతో కానీ పూజ చేసుకోవచ్చు. ఈ రాతి గౌరీదేవిని పెట్టుకునేటప్పుడు మహాగౌరి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలను అందులోనే ఆవిష్కరింపజేసుకొని, అంటే అందులోనే ఆ రూపాలను మనం అనుకొని భావన చేసుకొని పూజ చేసుకోవచ్చు. కుంకుమతో చేసుకోవచ్చు, పుష్పాలతో కూడా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చక్కగా పూజ చేసుకోవాలి. అయితే కుంకుమ పూజ చేసే విషయంలో చాలామంది భయపడుతూ ఉంటారు. ప్రతి నామానికి కుంకుమ వెయ్యాలి కదా, కష్టం అవుతుందేమోనని ఈ కుంకుమ పూజ చేయడం విరమించుకుంటూ కూడా ఉంటారు. కానీ అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బాగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ముందే చేసేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ యువతీమణులు మాత్రం తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కుంకుమ పూజ చేసుకోవాలి. ఎందుకంటే విశేషమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ఈ కుంకుమ పూజ. అయితే మరో సందేహం వీళ్ళకి ఏంటంటే, కుంకుమ పూజ చేసేటప్పుడు ప్రతి నామాన్ని చదువుతున్నప్పుడు కుంకుమను వెయ్యాలా అని. ఇది విశేష పూజ కాబట్టి తప్పనిసరిగా ప్రతి నామాన్ని చదువుతున్నప్పుడు కుంకుమ వెయ్యాలి. అష్టోత్తర శతనామానికి కానీ సహస్రనామాలతో పూజ చేసేటప్పుడు కానీ కూడా తప్పనిసరిగా ప్రతి నామానికి కుంకుమ వెయ్యాలి. ఎందుకంటే ఇది విశేష పూజ కాబట్టి. మామూలుగా శుక్రవారం, మంగళవారం చేసుకునేటప్పుడు వీలుని బట్టి అక్కడ కొంచెం ఆగినా ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా వెయ్యాలి. అప్పుడు కూడా ప్రతినామానికి వేస్తేనే మంచిది. ఈ కుంకుమ పూజ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా మొట్టమొదట 3 నామాలకి పసుపు వేసి, తరువాత అవే నామాలను మళ్ళీ చదువుతూ కుంకుమ కూడా వేసి పూర్తి చేసుకోవాలి ఈ పూజను. అయితే ఈ కుంకుమ పూజ చేసిన తరువాత మనం ఈ కుంకుమను ప్రతిరోజు తీయాలా అనేటటువంటి సందేహం. ప్రతిరోజు న్యాయానికి తీయకపోతే మనకు అక్కడ కుంకుమ పేరుకుపోతూ ఉంటుంది. శుక్రవారం, మంగళవారం విడిచిపెట్టి మిగతా రోజులంతా కూడా ఈ కుంకుమను తీసేసి ఒక డబ్బాలో వేసుకొని మనం ఉంచుకొని మళ్ళీ కుంకుమను వాడుతూ ఉంటాం కదా, అదంతటి కూడా ఈ డబ్బాలో వేసుకొని మనం ఉంచుకోవాలి. ఈ కుంకుమను ఎవరికైనా తరువాత ఇవ్వవచ్చు. మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఈ కుంకుమను మనం ఇవ్వవచ్చు. వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారనుకున్న వాళ్ళైతే మనం ఇవ్వకూడదు, అక్కడ పడేయకూడదు. ఇది పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి కుంకుమ కాబట్టి వాడుకుంటారు అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఈ కుంకుమని ఇవ్వాలి. ఈ కుంకుమను ప్రతినిత్యం మనం పూజ చేసుకునేటప్పుడు మనం ధారణ చేసి చక్కగా పూజ చేసుకోవాలి. ఇంకా మిగిలిపోతుంది కుంకుమ. చాలా రోజులు కనుక మనం అది నిల్వ ఉంచితే పురుగు కూడా పడుతుంది కాబట్టి వీలును బట్టి మనం నదీ ప్రాంతాలకు కానీ సముద్రం దగ్గరకు కానీ వెళ్ళేటప్పుడు అందులో మనం వేసేయచ్చు ఆ కుంకుమను. అలా లేని పక్షంలో మన పూల కుండీలు అవి ఉంటే కొంత మట్టిని తీసి అందులో కూడా వేసేయచ్చు. చాలా రోజులైన తర్వాత రంగు మారినప్పుడు కానీ పురుగు పట్టినప్పుడు కానీ మనం అలా చెయ్యాలి. కానీ వీలును బట్టి మనం ఆ కుంకుమలా వాడుకుంటూ ఉండవచ్చు. ఆ కుంకుమలో కొంచెం ముద్ద కర్పూరాన్ని కనుక కలిపితే ఆ తరువాత పూజ అయిన తరువాత చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం చక్కగా ఇది ఉపయోగించుకుంటూ ఉండవచ్చు. అయితే ఈ కుంకుమార్చన చేసేటప్పుడు సహస్రనామ స్తోత్రంతో కూడా చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఆ సహస్రనామ స్తోత్రాలలో పాదాలను ఉంటాయి. అంటే ఒక లైన్, ఒక పాదం అన్నమాట.
ఒక లైన్కి అంటే ఒక పాదానికి ఒక్కసారి కుంకుమ వేయడం, లేదు అంటే 2 లైన్లు 2 పాదాలకు ఒకసారి కుంకుమ వేయడం చేసి అలా సహస్రనామంతో పూజ చేసేటప్పుడు అలా చేసుకోవచ్చు. కానీ సహస్రనామాలతో పూజ చేసేటప్పుడు మాత్రం ప్రతి నామానికి కూడా మనం కుంకుమ తప్పనిసరిగా వేస్తూ ఉండి పూజ చేయాలి. అయితే కుంకుమార్చన అంతా పూజ అయిన తరువాత మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు స్వామివారిని కూడా తలుచుకోవాలి. బ్రహ్మదేవుడు అయితే తన నాలుక మీద సరస్వతీదేవిని ఉంచుకున్నాడు. మహావిష్ణువు తన హృదయంలోనే ఆ మహాలక్ష్మిని ఉంచుకున్నాడు. శివుడు తన అర్ధ శరీరాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. కాబట్టి అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో అర్చించినప్పుడు కానీ, స్వామివారి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి పేరును తలుచుకోవాలి. అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు స్వామివారి పేరు తలుచుకోవాలి. ఎలా తలుచుకోవాలంటే, ఇప్పుడు పార్వతీదేవినో లలితాదేవినో పూజించేటప్పుడు ఏం చేయాలంటే, ఈ తల్లికి మనం ఏం చేయాలి, శ్రీ మహాదేవ సమేత శ్రీ పార్వతీదేవ్యై నమః లేదా గౌరీదేవ్యై నమః అష్టోత్పాదారవిందయో అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అని మనం చెప్పుకోవాలి. లేదు అంటే మనం మహాలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు శ్రీ మహావిష్ణు సమేత శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః పాదారవిందయో అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అని చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే ఆ పూజకు మనకు ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం పూజ చేసుకోవాలి. నిత్యం పూజ చేసుకోవాలి తప్పనిసరిగా. ఓపిక ఉన్నవాళ్ళు ఓపిక ఉన్నప్పుడే ఎక్కువ విశేషంగా పూజలు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఓపిక లేనప్పుడు పూజలు చేయలేకపోతారు. కాబట్టి సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చేటప్పుడు వినియోగించుకుంటూ ఉంటే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. మనం ఎక్కువ ఖరీదు పెట్టి వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైన విగ్రహాలను కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న విగ్రహాలు బాగుంటే వాటితోనే మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. అసలు విగ్రహాలు లేనప్పుడు ఒక ఫోటో పెట్టుకునైనా అక్కడ అమ్మవారిని ఊహించుకొని భావన చేసి పూజ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఫలితం కలుగుతుంది. మనం అవి కొనలేదే, ఇవి కొనలేదే, ఈ నైవేద్యాలు పెట్టలేదే, అవి పెట్టలేకపోయామా అనేటటువంటి దిగులు చింత అక్కర్లేదు. భక్తి ఉంది, అమ్మవారి మీద మనసు ఉంది, చాలు. తప్పకుండా ఈ పూజా ఫలితం మీకు లభిస్తూ ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చక్కగా ఈ పూజలు చేసుకోండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.